పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో నేను వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని అశ్విని వైష్ణవ్ గారిని కలిసి ఆయనతో మాట్లాడి సరే నాన్నగారి డ్రీమ్ అదే కాకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈరోజు ఈ రైల్వే లైన్ పూర్తయి ఉంటే చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ కూడా మాకు ఉంటాయి రేపన్నాడు మా ఫార్మర్స్ కూడా బాగా ఉపయోగపడుతుంది లేకపోతే ట్రావెలింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈరోజు మీరు ఒక వందే భారత్ని ఇంట్రడ్యూస్ చేశారు అలాంటి స్పీడ్ ట్రైన్స్ ఉన్నప్పుడు కూడా మా వైపు అసలు మాకు ఒక్క రైల్వే లైన్ కూడా లేని పరిస్థితి కేంద్రం నుంచి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోయినా సరే కేంద్రం మాత్రం ప్రతి సంవత్సరం ఆ ఫైనాన్షియల్ బిల్లోని వాళ్ళు అమలాపురంకి పెడుతున్నారు వాళ్ళు అన్నారు స్టేట్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉంటే సరిపోయేది హరీష్ మొన్న లాస్ట్ రీసెంట్ పార్లమెంట్ సెషన్స్లో కలిసాను సార్ కూడా అడిగారు ఏం చేద్దాం హరీష్ మీది స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదు అంటే నేను ఒకటే చెప్పాను సార్ ఏం లేదు సార్ దానికి ఏమి ఇబ్బంది రేపు మళ్ళీ 24లో మేము అధికారంలోకి వస్తున్నాం ఖచ్చితంగా అప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పి